హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. నైట్ అందరం కలిసి బయటికి వెళ్ళామండి. ఎందుకు అంటే అందరికీ హలీం తినాలనిపించింది అనమాట. అందుకని నాయాబ్కి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ వెళ్ళగానే ఆ పక్కనే చాక్లెట్ వేఫల్స్ చేస్తారండి, చాలా బాగుంటాయి. లాస్ట్ టైము నందు మిస్ అయ్యాడు, అందుకని చెప్పేసి వెళ్ళగానే నందుకి ఇప్పించేశాను. ఎందుకంటే అదే సాగుతూ నేను కూడా తినచ్చు కదా. ఇంకా ఇవి పట్టుకొని చేత్తోనే లోపలికైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము ఆస్వాదించుకుంటూ తింటాము, కాసేపు పట్టుద్దని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. అక్కడ లైటింగ్ బాగుందని చెప్పేసి అక్కడ కూర్చున్నామండి ఫస్ట్. కాకపోతే ఏంటంటే అస్సలు గాలి లేదు, ఏసీ కూడా లేదు. తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్నామండి. వేఫల్స్ అయిపోయేదాకా అందరం ఇక్కడే కూర్చున్నాం అనమాట. ఇంకా మా వారంటున్నారుగా, నీకైతే ఒక వేఫల్ మిషన్ కొనిచ్చేస్తాను తల్లి, దాంట్లో పోసే పిండి క్రీమ్స్ అవన్నీ కొనిచ్చేస్తాను, చక్కగా రోజు తయారు చేసుకుని నువ్వు నీ కొడుకు రోజు తినండి అని చెప్పి ఎక్కిరిస్తున్నారు. ఇంకా వేఫల్స్ తినడం అయిపోయింది, లోపలికి వెళ్ళి కూర్చున్నామండి. ఇది చూసారా, చాలా మంది కూర్చోడానికి సరిపోయే ప్లేస్ అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చున్నాము. బ్యాడ్ లక్ ఏంటంటే హలీం లేదంటండి, రంజాన్ వరకేనంట. అందుకని చెప్పేసి ఆర్డర్ అంతా మార్చేసాము. ఇంకా షాహీ కాంబో అని చెప్పేసి అది చెప్పారండి లీలా గారు. ఒక బిర్యానీ ఇట్లా మొత్తం అన్ని స్టార్టర్స్ ఇచ్చారండి. మొత్తం అన్ని కూడా చికెన్కి సంబంధించిన స్టార్టర్సే. మధ్యలో అయితే ఒక ఎగ్ కట్ చేసి పీసులుగా పెట్టుంచారు. నేనైతే సర్వ్ చేయకుండానే ఒక లెగ్ పీస్ తీసుకొని తినేస్తున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు కారం పడుతుంది అనిపించింది నాకు. మిగతా స్టార్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా బిర్యానీ వైస్కి వస్తే సూపర్ ఉంది. వీళ్ళు ఎప్పుడు కూడా చాలా టేస్ట్గా చేస్తారు. టేస్ట్ అయితే ఎక్కడ మిస్ అవ్వదండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ సరిపోతాయో లేవో అని చెప్పేసి ఒక చిల్లీ మటన్ కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే మాకు అప్పటికే తినబుద్ధి కాలేదు. తేగానే పార్సిల్ చేసేయండి అని చెప్పేసామండి. వెంటనే దాన్ని అయితే పార్సిల్ చేసి తీసుకొచ్చేసారు. ఎందుకోనండి, నైట్ హలీం తిందాము అని చెప్పేసి మాత్రమే వెళ్ళాం కదా, అందుకని మాకు పెద్దగా ఏమి తినాలనిపించలేదు. ఇంకా ఆకలి కూడా లేదనమాట. అయితే హలీం లేదు కానీ హరీస్ ఉందండి అన్నారండి. హరీస్ అంటే చికెన్తో చేసిందంట, అందుకని చెప్పేసి వద్దు అన్నాం. ఎందుకో మటన్తో చేసిన హలీమే బాగుంటుంది, చికెన్ హలీము అంతగా టేస్ట్ ఉండదండి, ఏంటో పీసులు పీసులుగా అదో రకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి వద్దని చెప్పేసాం అనమాట. ఇంకా బయటికి రాగానే లీలా గారు మా పాప అయితే వేఫల్స్ తయారు చేయించుకుంటున్నారు. అదేంటి ఎప్పుడు నాకొద్దు అంటూ ఉంటారు కదా మీరిద్దరు, ఇవాళ స్పెషల్గా తయారు చేయించుకుంటున్నారు ఏంటి అని అడిగితే మా వారన్నారుగా, మీరిద్దరు తెగ నోరూరించుకుంటూ తిన్నారు కదా ఇందాక దాకా, అందుకని మాకు కూడా తినాలనిపించింది, అందుకని చేయించుకుంటున్నాం అని చెప్పేసి తీసుకున్నారండి. నేను ఎప్పుడు డబల్ చాక్లెట్ కానీ డార్క్ చాక్లెట్ కానీ చేయించుకుంటాను. ఇంకా లీలా గారు అయితే రెడ్ వెల్వెట్ చేయించుకున్నారు. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, చాలా బాగుంది. ఎందుకోనండి మా వారు మా పాప స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. అంటే మా పాప చాక్లెట్స్ తింటుంది అనుకోండి, మా వారైతే తినరు. ఇంకా నాకు మా బాబుకి అయితే స్వీట్స్ పిచ్చి అనమాట. ఏంటోనండి, ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం 3 కూడా బయటికి వెళ్ళి వస్తాను కానీ సాయంత్రం 6 దాటిందంటే ఏంటో బాగా ఉడికిపోతున్నట్టుగా, కుక్కర్లో పెట్టేసినట్టుగా, బాగా చిరాగ్గా హ్యూమిడిటీగా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనండి? అంతే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దే. ఈ వీడియో ఎలా అనిపించిందండి, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి. మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్.